ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు QPFP క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ చక్రవర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ చక్రవర్తి గారు నమస్తే. సార్ నమస్తే విష్ణు గారు. సార్ చక్రవర్తి గారు, చాలా మంది బాగా హై శాలరీస్, హై ప్యాకేజెస్ వచ్చే వాళ్ళు అంటే ఏం చేస్తుంటారు అంటే, శాలరీ పెరిగిందన్న ఆనందం ఒకవైపు ఉంటే మరోవైపు ట్యాక్స్ కు సంబంధించిన టెన్షన్ స్టార్ట్ అవుతుంది. అరే శాలరీ పెరిగిందన్న సంతోషమే కానీ ట్యాక్స్ కూడా కట్టాలి కదన్న భయం వెంటాడుతుంది. కాబట్టి చాలా మంది ట్యాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం చేస్తుంటారు, ట్యాక్స్ సేవింగ్ కోసం ఏం చేస్తుంటారంటే, అంటే వాళ్ళ శాలరీ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్లి రకరకాల ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ లో పెడుతుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది PPF లో పెడుతున్నారు, మరి కొంతమంది మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుంటారు ELSS కోసం. కాబట్టి ట్యాక్స్ సేవింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో PPF బెటర్ అంటారా, లేదంటే మ్యూచువల్ ఫండ్స్ బెటర్ అంటారా? విష్ణు గారు, ఇది చాలా ఫ్రీక్వెంట్ క్వశ్చన్ అండి మాకు వచ్చేది, స్పెషల్లీ అమాంగ్ యంగ్ సాలరీడ్ పీపుల్. స్పెషల్లీ సాలరీడ్ పీపుల్లో చాలా ఫ్రీక్వెంట్ క్వశ్చన్ మాకు వచ్చేది ఏంటంటే, ట్యాక్స్ బ్రాకెట్ లో రానంత వరకు పెద్ద ఏ టెన్షన్ ఉండదు. ఒక్కసారి ట్యాక్స్ బ్రాకెట్ లో పడ్డాకే కళ్ళ ముందు కనిపిస్తా ఉంటాయి. ఇంక్రిమెంట్ వస్తుంది, ఇంక్రిమెంట్ వచ్చిన ఆనందం ఒకటి, అదే టైంలో మనం ట్యాక్స్ అనేది కూడా మనకు వెంటాడుతుంది. సో అప్పుడు స్టార్ట్ అవుతుందండి, ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకోవాలా, ట్యాక్స్ సేవింగ్ కోసం అసలు కరెక్ట్ ఇన్స్ట్రుమెంట్ ఏంది అని. చాలా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ట్యాక్స్ సేవింగ్స్ కోసం. దీనిలో రిటర్న్స్ చూస్తారు, ట్యాక్స్ సేవింగ్ చూస్తారు, రిటర్న్స్ చూస్తారు, ట్యాక్స్ సేవింగ్ చూస్తారు. సో మల్టిపుల్ ప్రొడక్ట్స్ లో మనకు ఒకటి PPF అనేది కూడా చాలా ప్రొడక్ట్, చాలా ఇంపార్టెంట్ ప్రొడక్ట్. చాలా మంది మా ఆఫీస్కి వస్తారండి, యంగ్స్టర్స్, MNCs పనిచేసే వాళ్ళు వచ్చి, సార్ PPF తీసుకోమంటారా లేకపోతే మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయమంటారా ట్యాక్స్ సేవింగ్ కోసము అంటే, మేమేం చేస్తామంటే PPF కి ఉన్న ప్రోజ్ కాన్స్, మ్యూచువల్ ఫండ్ కి ఉన్న ప్రోజ్ కాన్స్ రెండు చెప్తామండి. ఎందుకంటే రెండు బెటరే, కానీ వాళ్ళ సిచ్యువేషన్ బట్టి మనము డిసైడ్ చేయాల్సి వస్తుంది. అయితే ఈరోజు మనము ఈ రెండు మాట్లాడదామండి. అసలు ఏది బెటర్, ఏది అసలు వీటిలో ఉన్న ఫీచర్స్ ఏంది, బెనిఫిట్స్ ఏంది అనేది కొంచెం నేను కొంచెం హైలైట్ చేస్తాను. సో PPF లో ఏంటంటే, బోత్ PPF, మ్యూచువల్ ఫండ్ లో అంటే ఒక కేటగిరీ అండి. ELSS లోనే మనకు ట్యాక్స్ సేవింగ్ ఉంటుంది. ELSS అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్స్. రెండిట్లో 1.5 lakh ట్యాక్స్ సేవింగ్ అనేది అండర్ సెక్షన్ 80C ఉంది. సో అది యూనిఫామ్. సో ఇక్కడ వచ్చేది ఏంటంటే, రెండిట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది. PPF లో మీరు చూసుకుంటే, PPF లో లాకింగ్ పీరియడ్ అనేది 15 years అండి. 15 సంవత్సరాలా? 15 సంవత్సరాలు మీకు టైం పీరియడ్ ఉంది అంటే PPF లో ఇన్వెస్ట్ చేయొచ్చు. కానీ దీనిలో కండిషన్స్ ఏంటంటే, ఫస్ట్ 6 years తర్వాత ప్రీమెచ్యూర్ విత్డ్రావల్ కూడా కొన్ని ఎమర్జెన్సీస్ లో చేసుకోవచ్చు. ఓకే, అయితే ఫస్ట్ మనం చూడాల్సింది లిక్విడిటీ ఇష్యూ. PPF లో ఉన్న లిక్విడిటీ ఎలా ఉంది, ELSS లో ఉన్న లిక్విడిటీ ఎలా ఉంది. ELSS లో అయితే మీకు 3 years లాకింగ్ పీరియడ్ ఉంటుంది. లిక్విడిటీ విత్డ్రావల్ అనేది ఫస్ట్ థింగ్ అండి. దాని తర్వాత ద మోస్ట్ ఇంపార్టెంట్, అందరికి కావాల్సింది మన ఇన్వెస్ట్మెంట్స్ లో నుంచి వచ్చే రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది ఇంపార్టెంట్. సో దాని గురించి కొంచెం మాట్లాడదాము. ఇప్పుడు మీరు చూస్తే PPF రిటర్న్స్ హిస్టారికల్లీ, PPF రిటర్న్స్ అండి లాస్ట్ 20 years లో డిక్లైనింగ్ మోడ్ లోనే ఉన్నాయండి. ఓకే, 2000 మనం చార్ట్ లో చూస్తే 2001 అప్పుడు అరౌండ్ 11% ఇంట్రెస్ట్ రేట్, చాలా మంచి రిటర్న్. 11% రిస్క్ ఫ్రీ రిటర్న్ అప్పట్లో చాలా మంచిది. కానీ ఇప్పుడు వచ్చి చూస్తే 7.1%, which is near to inflation, almost inflation. సో ఇది మీకు ఏం చూపిస్తుంది, ఇట్స్ ఇన్ అ కంటిన్యూస్ డిక్లైనింగ్ ట్రెండ్. అదొకటి మనం మైండ్ఫుల్ ఉండాలండి PPF కన్సిడర్ చేసినప్పుడు. అఫ్ కోర్స్ ఆ టైంలో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, అది బాగానే ఉంది. 11% అంటే మంచి రిటర్న్. కానీ ఇప్పుడు 7.1%, దీన్ని మనం కన్సిడర్ చేస్తామా లేదా అది మనం చూసుకోవాలి. అయితే ఇక్కడ మనం నిఫ్టీ రిటర్న్స్, ఇండెక్స్ రిటర్న్స్ చూసుకుంటే, ఇండెక్స్ ఫండ్ అనేది ఇలా ఉండదండి, గ్యారంటీ ఉండదు. PPF లో గ్యారంటీ ఉంది మీకు. ఆ 7.5%, 7.1% ఏదైతే ఉంటుందో అది గ్యారంటీ ఉంటుంది. అదే ELSS లో ఎలాంటి గ్యారంటీ ఉండదండి. ఇది వాలటైల్ ఉంటుంది. కొన్నిసార్లు మార్కెట్ అప్ ఉండడం, కొన్నిసార్లు మార్కెట్ నెగిటివ్ ఉండడం. ఇది మీరు లాస్ట్ 20 years లో డేటా చూసుకుంటే 2000 ఫర్ ఎగ్జాంపుల్ 2000 లో -14% ఉంది, 2001 లో -16% ఉంది, 2003 లో జస్ట్ 3% ఉంది.
అదే 2004లో 71% ఉంది. అంటే మీరు ఈ ట్రెండ్ చూసుకుంటే మార్కెట్లో ఉన్న వాలటాలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. కొన్నిసార్లు నెగిటివ్ -13%, ఇంకో ఇయర్ ఏమో +70%. ఈ వాలటాలిటీని మీరు ఓకే డైజెస్ట్ చేయగలిగితే లాంగ్ టర్మ్లో ఇవి రిటర్న్స్ ఎంత ఇచ్చాయంటే నిఫ్టీ ఇండెక్స్ వచ్చి 12% రిటర్న్ ఇచ్చాయండి. లాస్ట్ 20 years మనం డేటా చూస్తున్నాము. 12% వచ్చి నిఫ్టీ ఇండెక్స్ రిటర్న్స్. అదే మన పీపీఎఫ్ చూసుకుంటే యావరేజ్గా 8%. ఓకే, సో రిటర్న్స్ అనేది ఇప్పుడు మనకు క్లియర్ అయ్యింది. ఇది పీపీఎఫ్ అనేది గ్యారంటీడ్ సేఫ్, కానీ రిటర్న్స్ అనేది అరౌండ్ 8% ఇన్ లాస్ట్ 20 years. అదే మార్కెట్లో నిఫ్టీలో పెట్టుంటే 12% రిటర్న్, బట్ విత్ వాలటాలిటీ. అయితే ఎవరికైతే వాలటాలిటీ ఆ డైజెషన్ ఉందో వాళ్ళు దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు అండి. ఇంకోటి ఏంటంటే చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 lakh నేను పీపీఎఫ్లో పెట్టుంటే 8% యావరేజ్ రిటర్న్ తీసుకున్నా 25 yearsకి, లాస్ట్ 25 yearsలో 1 lakh వచ్చేసి మనది 6.84 lakhs అయిందండి. ఓకే, అదేవిధంగా మన మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్లో పెట్టుంటే, అంటే ఈఎల్ఎస్ఎస్ కూడా కాదు, ఒక నిఫ్టీ బెంచ్ మార్క్ ఫండ్ పెట్టుంటే 1 lakh at 12% 17 lakhs అయిందండి. సో చాలా గ్యాప్ ఉంది. సో అది 2.8 times గ్యాప్ ఉంది మీకు. యాక్చువల్గా అదే ట్యాక్స్ సేవర్ ఫండ్స్, మనం ఇప్పుడు దాకా నిఫ్టీ బెంచ్ మార్క్ గురించి మాట్లాడుతున్నాం అండి, 12%. అదే ట్యాక్స్ సేవర్ ఫండ్ అయితే రిటర్న్స్ యావరేజ్గా ఇంకా ఎక్కువ ఉన్నాయి, అరౌండ్ 14 to 15% వర్కౌట్ అయింది లాస్ట్ 20 yearsలో. సో అదే నేను 1 lakh ట్యాక్స్ సేవర్లో పెడితే 26,46,000 ఉందండి. సో చూసారా గ్యాప్? అక్కడ పీపీఎఫ్లో 6 lakhs 1 lakh, ఇక్కడ 26 lakhs. సో మనకి పెద్ద క్వశ్చన్, రిటర్న్స్ వైజ్ ఏది బెటరు అంటే డెఫినెట్ గా ఈఎల్ఎస్ఎస్ బెటర్. లిక్విడిటీ వైజ్ ఏది బెటరు అంటే మనకు డెఫినెట్ గా ఈఎల్ఎస్ఎస్ బెటర్. అయితే గ్యారంటీ నాకు సేఫ్టీకి చాలా మంది ఏంటంటే నాకు నా అమౌంట్ సేఫ్ కావాలి, నా రిస్క్ టాలరెన్స్ లేదు, ఓకే నేను కొంచెం ఏజ్డ్, నాకు అంత రిస్క్ టాలరెన్స్ లేదు, మార్కెట్ వాలటాలిటీ గురించి తీసుకోలేను అంటే పీపీఎఫ్ అనేది బెటర్ ఆప్షన్. డెఫినెట్ గా మీకు 7.1% ట్యాక్స్ ఫ్రీ, ప్లస్ మీకు రిటర్న్ అనేది గ్యారంటీడ్. ఓకే, సో రెండిట్లో మీరు చూసుకుంటే ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయండి. సో డెఫినెట్ గా యంగ్ పీపుల్ టైం ఉంది అంటే ఈఎల్ఎస్ఎస్ తోని రిటర్న్స్ కూడా బాగా రిటర్న్స్ రానికి అవకాశాలు ఉంటాయి. పీపీఎఫ్ లో అంటే మీకు స్టడీ రిటర్న్స్ ఉంటాయి, కానీ కొంచెం తక్కువ ఉంటుందండి. ఇది పీపీఎఫ్ వర్సెస్ మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రవర్తి గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.